లోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మన కేంద్ర హోంమంత్రి గతంలో విదేశ పర్యటన ఎన్నాళ్ల క్రితం చేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారము, ప్రభుత్వం అందించే లెక్కల ప్రకారము ఆయన చిట్ట చివరి విదేశీ యాత్ర 2006లో 2006 నాటికి ఆయన ప్రభుత్వంలో లేరు. కోర్టు అనుమతితో అమెరికాలో తన బంధుమిత్రులతో వెళ్ళి కలిసి వచ్చారు. అంతకు మించి ఆయన 2014కి దాదాపు 7-8 సంవత్సరాల ముందు నుంచే విదేశాల్లో పర్యటించలేదు. ఎందుకంటే ఆయన 100కి 101 పాళ్ళు రాజకీయాలు చేస్తుంటారు. రాజకీయాలకు సంబంధించి 24/7/365 పాలిటీషియన్. ఆయన దేశం యొక్క హోంమంత్రిగా పెద్ద బాధ్యతలు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి అంతర్గత భద్రత, ఇంటర్నల్ ఇష్యూస్ ఆయన యొక్క కీలకమైనటువంటి బాధ్యత. కాబట్టి ఆయన దేశం వదిలి పర్యటన చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 150కి పైగా పర్యటనలు చేశారు. ఈ 11-12 సంవత్సరాల్లో 150కి పైగా పర్యటనలు చేశారు. అంత ఎక్కువ పర్యటనలు చేశారు. కానీ ఆయన ప్రధానమంత్రిగా తన బాధ్యతలో, అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో తనకున్నటువంటి బాధ్యతలో భాగంగా ఆయన విదేశీ పర్యటనలు చేశారు. కానీ అధికారంలో లేనటువంటి, అధికారానికి చాలా దూరంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సంగతి ఏంటి? అవకాశం దొరకగానే ఆయన విదేశీ పర్యటనలు చేస్తుంటారు. అనేక విదేశీ పర్యటనలు చేశారు. అయితే ఈ విదేశీ పర్యటనలన్నీ కూడాను రహస్యంగా, చడి చప్పుడు కాకుండా ఆయన చుట్టూ ఉండేటటువంటి భద్రతా వలయంలో కనీసం సూచన కూడా ఇవ్వకుండా ఆయన మాయమైపోతారు, అంతర్ధానం అయిపోతారు. విదేశాల్లో ఆయన ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత కానీ ఆయన విదేశాలకు వెళ్ళిన సంగతి తెలియదు. కాంగ్రెస్ పార్టీ కూడాను రాహుల్ గాంధీ ఎక్కడున్నారో మాకు తెలియదు అన్నటువంటి జవాబిస్తుంది. కానీ ఆయన పలానా దేశంలో ఉన్నారు అన్న సంగతి చెప్పదంటే అంత రహస్యంగా ఆయన విదేశ పర్యటనలు ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే బీహార్లో ఓటర్ల అధికారాలకు సంబంధించి ఒక సుదీర్ఘ 16 రోజుల యాత్ర చేశారు రాహుల్ గాంధీ. 16 రోజుల యాత్ర కాగానే ఆయనకి అలసట వచ్చింది, సేద తీరాలనిపించింది. ఏకంగా మలేషియాకి వెళ్ళిపోయారు. మలేషియాలో ఉండేటటువంటి ఒక రిసార్ట్లో ఆయన విశ్రాంతి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చారు, అది వేరే విషయం. కానీ అవకాశం చిక్కినప్పుడల్లా ఆయన దేశం వదిలి వెళ్తున్నారు. ఈ పర్యటనల ఆంతర్యం ఏమిటి? ఈ పర్యటనల సమయంలో ఆయన ఎవరిని కలుస్తున్నారు? ఆయన ఎందుకు భద్రతా దళాలకి, ఆయనకి భద్రత కల్పించేటటువంటి సిబ్బందికి తెలియజేయకుండా వెళ్తున్నారు? ఇది ఇప్పుడు ప్రజలలో వస్తున్నటువంటి ప్రశ్న. నిజం చెప్పాలన్నట్టయితే గత 3 నెలల్లో ఆయన 6 దేశాలకు వెళ్ళారు. ఇటీవలి కాలంలో ఆయన వెళ్ళినటువంటి దేశాల్లో వియత్నాం ఉంది, ఖతర్ ఉంది, మలేషియా ఉంది, ఇటలీ ఉంది. ఇటలీ ఆయన తల్లిగారి ఇల్లు కాబట్టి ఇటలీకి వెళ్ళటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మలేషియాకి వెళ్ళారు, దుబాయ్కి వెళ్ళారు, ఖతర్కి వెళ్ళారు, అదేవిధంగా యూకేకి కూడా వెళ్ళారు. ఇవన్నిట్లలో ఈ కార్యక్రమాలు ఎక్కడ కూడాను అఫీషియల్గా ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. ప్రజలతో అక్కడున్నటువంటి ప్రవాసీ భారతీయుల్ని కలవడం కానీ ఏమీ చేయలేదు. ఇవన్నీ కూడా ప్రైవేట్ విజిట్స్. ఎవరిని కలిశారన్నది పెద్ద రహస్యం. అంటే రాహుల్ గాంధీ తనను తాను నరేంద్ర మోడీ లాగా 24/7/365 12 అసలు విశ్రాంతి లేకుండా పనిచేసే నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోదలుచుకోలేదా? మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ యూత్ఫుల్గా టీషర్ట్లలో ఎంజాయ్ చేస్తూ బయటకు వెళ్ళి ఫుకెట్లోనో లేకపోతే లాంకావ్ వంటి ప్రాంతాల్లోనో సేద తీరడం ద్వారా ఆయన యంగ్ ఓటర్స్ని, న్యూట్రల్ ఓటర్స్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారా? ఇది కూడా కొందరు వాదిస్తున్నారు. ఆయన ఈ రకంగా ఒక రిలాక్స్డ్ లైఫ్ స్టైల్ని ప్రచారం చేస్తున్నారు. ఈ రిలాక్స్డ్ లైఫ్ స్టైల్ ద్వారా ఆయన ఇమేజ్ మెరుగవుతుంది అని అంటున్నారు. ఇదే కనుక నిజమైనట్టయితే 2014 నుంచి జరిగిన ఎన్నికల్ని చూసినట్టయితే 2014లో ఆయనకి కాంగ్రెస్ పార్టీకి 19.5% ఓట్లు వచ్చినాయి. 2019 ఎలక్షన్స్లో 19.62% ఓట్లు వచ్చినాయి.
2024 ఎన్నికల్లో మాత్రం 21.7% అంటే ఒక 1.5-2% అదనపు ఓట్లు ఆయనకు వచ్చాయి. కాబట్టి ఇన్ని విదేశ యాత్రలు చేసిన తరువాత కూడాను ఆయన్ని రిలాక్స్డ్ పాలిటీషియన్గా కానీ, కూల్ పాలిటీషియన్గా కానీ, వోక్ పాలిటీషియన్గా కానీ ఈ దేశపు యువ ఓటర్లు గుర్తించటం లేదు. అందుకే ఆయన ఓట్ల శాతంలో పెరుగుదల లేదు, సీట్లు కూడా పెరగడం లేదు. ఆయనకి 40 నుంచి 50కి అయ్యారు, 50 నుంచి 99 అయ్యారు. అంటే గత 3 ఎలక్షన్స్లో ఆయన 100 సీట్లను దాటలేకపోయారు. పోయినసారి ఎన్నికల్లో ఆయన ఇండి కూటమితో కలిసి పోటీ చేశారు కాబట్టి అందరి ఓట్లు ఆయనకు పడ్డాయి కాబట్టి కొంచెం సీట్ల సంఖ్య పెరిగింది. అదే నరేంద్ర మోదీ విషయానికి వచ్చినట్లయితే ఆయన ఓట్ల శాతం 31% 2014లో ఉంటే తర్వాత 37.6% అంటే 6% ఓట్లు ఆయనకు పెరిగాయి. 2024లో ఆయన సీట్లు తగ్గినాయి కానీ ఓట్ల శాతం 36%, 36 చిల్లర, అంటే 1% మాత్రమే ఓట్లు తగ్గినాయి ఆయనకి. కాబట్టి ఆయన ప్రజాదరణ దాదాపు యథాతథంగా ఉంది. కాంగ్రెస్ నాయకత్వం యొక్క ప్రజాదరణ, ముఖ్యంగా రాహుల్ ప్రజాదరణ పెరగటం లేదు. కాబట్టి విదేశ యాత్రల వల్ల ఏదో మార్పు వస్తుంది, ఏదో ఇమేజ్ వస్తుంది అని కనుక భావిస్తే అది పొరపాటు. పైగా ఈ విదేశ యాత్రలో ఆయన ఏం చేస్తున్నారు అన్నది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. దానికి ఆయన జవాబు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి, ముఖ్యంగా విపక్షాలన్నిటికీ కూడాను పెద్ద దిక్కు వంటి రాజకీయ నాయకుడు. కాబట్టి ఇవన్నీ ఆయన చెప్పవలసిన అవసరం ఉంది. సిఆర్పిఎఫ్ కూడా ఇటీవల ఒక నోటుని ఇచ్చి ఆయన మాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఫిర్యాదులాగా చేసింది. మాకు తెలియజేయటం లేదు, ఆయన యొక్క మూమెంట్స్ ముఖ్యంగా మాకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది అన్నటువంటి మాటని సిఆర్పిఎఫ్ చెప్పింది. కాబట్టి రాహుల్ యొక్క విదేశ యాత్రలు కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడం లేదు, ఆయన ఇమేజ్ని పెంచేందుకు పనికి రావడం లేదు. అయినప్పటికీ ఆయన విదేశయాత్రలు రహస్య విదేశయాత్రలు, చెప్పపెట్టకుండా జరిగిపోయే విదేశయాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.